హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు ఏంటంటే నేను తిరుపతి టూర్ గురించి వీడియో చేశానండి. సో అంటే బస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నింటినీ నేను దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే వెళ్ళేటప్పుడు నాకు కనిపించిన కొన్ని కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్, మేము అంటే బస్ ఆగినప్పుడు ప్లేసెస్, సో అలాగా కొన్ని కొన్ని మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో శ్రీకాళహస్తి టెంపుల్ వ్యూస్ని కూడా నేను మెన్షన్ చేశాను. అంటే దూరం నుంచి అమ్మవారు, మహాశివుడు విగ్రహాలు అక్కడ కనిపిస్తుంటాయి, వాటిని కూడా మెన్షన్ చేశానండి. అదేవిధంగా మేము అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్ళే వేని, అంటే అన్ని మెట్స్ తీయలేకపోయాము, ఎందుకంటే పసుపు పూసుకుంటే ఎక్కడం కదా అండి. సో ఫోన్ మేమైతే క్యారీ చేయలేదు. సో గోవిందనామాలు జపం చేసుకుంటూ ఫోన్ అంతా మొత్తం బ్యాగ్లోనే, సో అందుకని చేయలేకపోయాము. బట్ అక్కడక్కడ మాత్రం విజువల్స్ తీసాము. సో ఫుల్ క్రౌడ్, సండే కూడా ఫుల్ క్రౌడ్. 24 అవర్స్ కంపార్ట్మెంట్లోనే సరిపోయింది. సో ఒక కంపార్ట్మెంట్ మారిస్తే ఇంకో కంపార్ట్మెంట్కి వేయడము అలాగా. సో అయితే ఫుడ్కి అయితే ఏం లేదు, తిన్నంత సాంబార్ రైస్ పెడతానే ఉన్నారు. ఉదయము సాయంత్రము పాలు వస్తూనే ఉన్నాయి. అయితే వెంకటేశ్వర స్వామి 7 కొండలవాడు అంటారు. ప్లస్ ఏంటి అంటే మన ఓపికని పరీక్షిస్తారు అని అంటారు. సో చాలానే పరీక్షించారు ఓపికని ఆయన. సో ఉందా లేదా అని చెప్పి. సో ఎట్టకేళ్ళకి దర్శనం బాగా అయిందండి. ఆ విధంగా సో కొన్ని అలిపి గాలిగోపురం అలాంటివి వీడియోస్ పెట్టలేకపోయినప్పటికీ స్టార్టింగ్ మేము అబ్జర్వ్ చేసినటివి, సో ఇంపార్టెంట్వి అలాంటివి మాత్రం పెట్టగలిగాను. సో మా దర్శనం అంటే మా వైజ్ ఆయన వెళ్ళే దర్శనం ఇలా జరిగింది. మీకైతే మీ దర్శనం ఎలా జరిగిందో కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టమో చెప్పండి. అదేవిధంగా సో ఇంకేమన్నా తిరుమల సైడ్ ఏమైనా స్పెషల్ థింగ్స్ ఉన్నాయా, ఏమైనా మిస్ అయినట్టు? మేమైతే ఇంకెక్కడ తిరగలేదండి. సో అప్పటికి కాలు నడకరు, అందులో బొట్టు పెట్టుకుంటూ ఎక్కడం కదా, ఆల్రెడీ ఫుల్ ఆఫ్ పెయిన్స్ వచ్చేసాయి. సో ఒక 11-12 ఇయర్స్ తర్వాత వెళ్ళడం అండి. సో అక్కడికక్కడ అయిపోయింది ఇంకా. సో ఎక్కడికి వెళ్ళలేదు. నైట్ 11:30 అలా దర్శనం అయిపోయి వదిలేరు. ఇంకా చలేజా బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ స్టాండ్కి వచ్చేసి బస్ చూస్తే ఘాట్ రోడ్ క్లోజ్. సో ఇంకా 3కి ఘాట్ రోడ్ ఓపెన్ చేస్తే 3కి బస్సు స్టార్ట్ అయ్యాయి. సో 3 ఇంకా ఇంటికి వచ్చేసరికి 7:30-8 ఆ టైంలో వచ్చేసామండి. సో సేఫ్ గార్డ్గా మొత్తం అంతా బాగైంది. సో నేను వెళ్ళిన చిన్నప్పటి దానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అంటే చాలా విజువల్స్ మారాయి. సో చాలా ప్లేసెస్ మారాయి. అలాగే అప్పట్లో నార్మల్ వాళ్ళకి అంటే దర్శనం వేరుగా, లడ్డూస్ వేరుగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. సర్వదర్శనం టికెట్ కంపల్సరీ. అది డౌన్ తీసుకుంటే కొంచెం ఈజీ, లేదంటే చుట్టూ చాలా తిరుక్కొని వెళ్ళాలి ఈ దర్శనం చేసుకోవాలి అని అంటే. అలిపిరి నుంచి నార్మల్గా మెట్లు ఒకటైతే ఇంకా నడిచే స్పేస్ వేరు. 9 కిలోమీటర్స్ అంటారు, కానీ అక్కడ 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ దాకా అయిపోద్ది. సో నడిచే స్పేస్ వేరు. సో ఇది మా తిరుపతి ట్రిప్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.